చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎక్కువ మంది పిల్లలు అంటే అంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని కూడా చెప్తా ఉన్నాడు. వారికి ఎంత ఎక్కువ మందిని కంటే అంతమందికి 25,000 డబ్బులు కూడా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. 25,000 కోసము ఎంతమందిని అంటే అంతమందిని ఒక 4-5 కంటాము. వాళ్ళని పోదని ఎంత, వాళ్ళ తిండి ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత, వాళ్ళ స్కూల్ ఫీజు ఎంత, వాళ్ళు పెద్దోళ్ళు అయిందాక ఈ చంద్రబాబు నాయుడు మొత్తం బాధ్యత తీసుకొని చదివిపిస్తారు. పుట్టిన కాంచి ఒక 5 ఒకళ్ళ దేవుడిదా 5 ఎంత, ఒకళ్ళ ఇద్దరికే చచ్చిపోయి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కూలినాలు చేసుకొని బతికి పిల్లల్ని చదివిస్తారు, భూమి అమ్ముకొని చదివించుకుంటారు. వాళ్ళ ఒక్కొక్కరు రక్తమాసం ఓడిపోయినా చదివిస్తారు. ఆడ చంద్రబాబు నాయుడు కనమని అంటాడు, అట్లా కరెక్ట్ కదా. అలాంటివి చెప్పొద్దాను, వద్దొద్దు. ఎవరో మళ్ళీ జనాభా లెక్కలు జరుగుతాయి కదా, జనాభా లెక్కలు జరిగినప్పుడు ఎక్కువ జనాభా చూపెడితే ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి. దానికోసం కనమంటున్నావా? నీ ఎంపీ సీట్ కోసం కంటారా ఎవరన్నా? అట్లా స్వార్థాలు వద్దొద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనాలంటే మరి ఒక్కడే. ఇప్పుడు వాళ్ళ వేరే కాస్ట్లలో ఒక్కళ్ళకి ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. కాకపోతే వేరే కాస్ట్ ఒక్కళ్ళే ఉంటారని 2-3 అట్లా కనుక్కొనే బాధలు కష్టాలు ఎదుర్కొంటారు. నాయన అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎప్పటిలాగా ఎట్టుండ్రో అట్నే 1-2-3 కనుక్కుంటే అది చాలు, వాళ్ళని పెంచుకుంటే చాలు అట్లా అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటికి చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఒకవేళ ఆయన అంటే ఉండాలనే మాకు కోరిక. ఒకవేళ ఆయన ఉండేలా 25,000 ఎవరు ఇవ్వాలా? పుట్టంగానే మనిషికి 25,000 20,000 ఫిక్స్డ్ చేస్తాడా? వాళ్ళ ఖర్చు అంతా పెరిగిందాక పెట్టుకుంటాడా? 25 ఏళ్ళు జాబ్ వచ్చిందాక ఆయన ఉంటాడా? అప్పటికి నేను ఉంటానా? వద్దొద్దు. ఎప్పటిలాగా 1-2తోటి మన పేదోళ్ళు మధ్యతరగతి కుటుంబం బతికితే చాలు. అంటే ఈరోజు 25,000 ఇస్తామంటున్నారు కానీ వాళ్ళు నిజంగా ఒకవేళ 25,000 ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురిని కన్నా కూడా 3-4 కన్నా కూడా రేపటి రోజున ఉద్యోగాలు లేవు, బయట బతకడానికి పరిస్థితులు బాగాలేవు కదా. ఇప్పుడు 1-2కే జాబ్ లేక ఒక్కొక్కడు కొట్టుకొని దానికి అలవాటు అయ్యి దీనికి కూలినాలు చేసి పని చేసి నేను ఇంత చదువుకొని నా చదువు ఎందుకని ఒక్కొక్కళ్ళు బాధపడతారు లేదా? అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి తెలియదా ఎంతమంది జాబులు లేకుంటున్నది? 1-2 గంటనే గింతున్నది. ఇంకా 3-4 గంట ఆడ తెచ్చిస్తాడు జాబ్ ఆడ తెచ్చిస్తారు. అసలు వీళ్ళు పెంచాలంటే ఎంత కష్టం నాయన. ఒకప్పుడు 5 రూపాయల కిలో, 10 రూపాయల కిలో. ఇప్పుడు బియ్యం 70 రూపాయలు 50 రూపాయలు ఆడ తెచ్చేస్తారు. మీరు 5 కిలోలో 10 కిలోలు ఇస్తారు. నెలంత వస్తాయా? అట్లా కనవనొద్దు. పిల్లలు ఉన్నవారికి మట్టుగా మేము జాబ్ ఇస్తాం, మీకు ఒక దారి చూపిస్తాం, పేదవాళ్ళని మేము రక్షిస్తాం అలా చెప్తే బాగుంటుంది. కనవని చెప్పుడు ఎందుకయ్యా? అలా వద్దు. చంద్రబాబు నాయుడు గారు ఇది రాంగ్ స్టెప్. వాళ్ళు ఎన్నా పోయినా నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. మీ పేదోడు పడే బాధ చూస్తారా? ఇలా 100 గజాలలో చోటు ఏమన్నా నీళ్ళు కట్టుకుంటే వాళ్ళని గవర్నమెంట్ పోయి గిన్నెలు బొచ్చలు తీయకుండా తంతండి. అవునా? మరి రేపు అంతమందిని కడితే ఈ భూమి చచ్చిపోద్దా? భూమి చనిపోదు. ఈ చెప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడున్న మాట రేపు ఉండదు. ఏ ప్రభుత్వానికి ఉండదు, ఆయనే కాదు ఎవరిది ఉండదు. ఆ కనుడు అలాంటి బెట్టకురిమల లేని అన్ని తెలవడం. చంద్రబాబు నాకు 25 ఇస్తాడని 4-5 అంటాడు. అట్లా వద్దొద్దు, అది కరెక్ట్ కాదు. అప్పట్లో ఆపరేషన్లు చేయించారు కదా, ఇద్దరు ఉన్నప్పుడు. అంటే ఒక్కళ్ళే కనాలని అప్పుడు ఇబ్బంది పెట్టారు. మరి ఈరోజు ముగ్గురిని 4 కనమని వాళ్ళే అంటున్నారు కదా. జనాభా తగ్గుతుందని చెప్తున్నట్టుంది. ఇప్పుడు జనాభా ఏంటంటే జనాభా అసలు ఒక్కళ్ళు కూడా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కమ్మస్ కానీ ఏరే క్యాస్ట్ ఒక్కళ్ళకే ఆపరేషన్ అప్పటోళ్ళకు. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం మధ్యతరగతి వాళ్ళం 2 ఉంటే బాగుండు, 3 ఉంటే బాగుండు అని ఇప్పుడు కంటారు. కానీ అప్పటోళ్ళు కానీ ఆ 2-3కే సఫర్ అవుతారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు 4-5 కనమంటే జనాభా తగ్గుతారనో ఏమో. ఇప్పుడు జనాభా తగ్గుతారు. ఇప్పుడు అదే కదా, మీ స్వార్థం కోసం, మీ సీట్ల కోసం, మీ జనాభా లెక్క కోసం కనమంటున్నావా? అది ఎక్కడి పద్ధతి? ఇగో ఇలాంటి సోషల్ మీడియాలో వస్తాయి. ఈదేంద్ర చంద్రనాయుడు మళ్ళీ ఇట్లా అంటారు అని జనాభా అంటారు. అలాంటివి కాకుండా నువ్వు ఇప్పుడు ప్రభుత్వం చేస్తారేదో అది నీతిగా నిజాతిగా పేదోడిని సాదోడిని ఉన్నోళ్ళని చూడకుండా పేద సాదోడిని మీరు చూసి వాళ్ళకి ఇల్లు కట్టించి మంచిగా సరిదిద్దండి. అదే గొప్ప. 10 ఏళ్ళు కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి 20 ఏళ్ళు ఉంటారు. అది ఎవరికి తెలియదు. ఇంకా 20 ఏళ్ళు కూడా మన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అది మీ సోషల్ మీడియా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత ఎక్కువ మంది పిల్లల్ని వీలైతే అంత ఎక్కువ మంది పిల్లల్ని కనమని కూడా అక్కడ ఆంధ్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాడు. అన్న నిజంగా గతంలో ఒక జీవో పాస్ చేశారు. ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే సర్పంచ్ అభ్యర్థిగా అసలు నామినేషన్ చేయడం కూడా అర్హుడు కాదన్నమాట.
కానీ ఇప్పుడు చూసుకుంటే పిల్లలను కనండి సర్పంచ్ ఎలక్షన్ కూడా జీవో తీసేసి ఎంతమంది పిల్లలు ఉన్నా పర్లేదు కంటెక్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ టాపిక్ కాదు. సో పిల్లలను కనమండి అని అంటే ఇప్పుడున్న జనాభా ఎంత ఉంది, ఇప్పుడు గతం నుండి ఏ రకంగా ఉండే ఇప్పుడు ఎట్లుంది, సో వాళ్ళకు పిల్లలను కనమంటే సరే వాళ్ళకి ఎట్లా సాదుకోవాలి, టమాటా రేట్ ఎత్తుంది బయట, ఉల్లిపాయల రేట్ ఎత్తున్నాయి, ఇప్పుడు ఉన్న భార్యనే సాధలేకపోతారు, నువ్వు ఇంకా పిల్లలను కనమంటే అది ఓకే కనమనడానికి చాలా సంతోషంగా ఉంది. కానీ వీళ్ళని ఏ రకంగా పెంచాలనే పాయింట్, ఎలా పోషించాలనే పాయింటే అంటే వాస్తవంగా అయిపోవాలంటేనా వర్కౌట్ కాదు అది. ఇప్పుడు 2 పిల్లలనే పెంచలేని పరిస్థితిలో ఉన్నాం అందరం కూడా. ఇప్పుడు 5-6 మంది పిల్లలు కానాలంటే వాళ్ళని ఏ రకంగా పెంచాలి. సో ఏంటంటే జాబ్స్ విషయం మాట్లాడుకుంటానా, ఇప్పుడున్న పిల్లలు కూడా ఎంటెక్లు బీటెక్ చేసిన వాళ్ళకి కూడా జాబులు లేవు. పాపం స్విగ్గీ డెలివరీ, పిజ్జా డెలివరీ చేసుకుంటూ బతుకుతున్నారు. సో వీళ్ళకే జాబులు లేవు. ఇంకా పిల్లలు కానండి ఇంకా పాపులేషన్ పెంచుండే అంటే వాళ్ళని పెంచి సంపనీకా లేకుంటే ఎందుకోసం పెంచాలి వాళ్ళని, జాబులు లేవు. ఈ రోడ్ల మీద ఎట్లా అంటే అడ్డమికి పనికొస్తారు అన్న జనాలు ఎంటెక్ బీటెక్ చేసి కూడా. సో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అన్న, ఏంటంటే దాని పేరు నాకు రావట్లేదు కానీ పెళ్లి చేసుకుంటారు అంతే. అంటే పెళ్లి కూడా లేదు, లివింగ్ రిలేషన్షిప్ అన్నట్లు ఓకే మాట్లాడతారు అక్కడ వరకు ఉంటాయి కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరన్నమాట. ఆ జనరేషన్ నడుస్తుంది. ప్రజలు యూత్ కూడా ఎక్కడ కూడా చూసుకున్నా కూడా యూత్ అదే లైక్ చేస్తుంది అన్నమాట. సో పెళ్ళి వద్దు, రిలేషన్షిప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. సో మ్యాక్సిమం పెళ్ళి అంటేనే ప్రజలకు పిచ్చి అంటే భయపడతారు అన్న వాస్తవం చెప్పాలంటే. అంటే ఇప్పుడు కనీసం 3 కంటే 25,000 వరకు కూడా వాళ్ళు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇక్కడ 25,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి 25,000 ఆశపడి పిల్లల్ని కనాలంటారా? అన్న ఆఫర్ బాగుంది కానీ ఆఫర్ టెంప్టింగ్ ఉంది, కానీ ఒప్పుకుంటాం ఆఫర్ టెంప్టింగ్ ఉంది కానీ ఎట్లా 20,000 సరిపోవు కదా. నెలకి 20,000 అంటే ఓకే, నువ్వు సంవత్సరానికి 20,000 ఇస్తా అంటే కుదరదు కదా. అది కామెడీకి చెప్తున్నాను కాదు, వాస్తవంగా అది వర్కౌట్ కానీ పంచాయతీ. సో అది కరెక్ట్ కాదన్న అది అయితే. అంటే ప్రభుత్వాలు అంటే ఇక్కడ రానున్నటువంటి ఏదైతే జనాభా లెక్కలు జరుగుతా ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ మన సీట్లు ఎంపీ సీట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి, లోక్సభ స్థానాలు పెరగాలనే ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళు ఎక్కువ మంది కనమని చెప్తున్నారు. అంటే వాళ్ళ రాజకీయాల కోసం ఇట్లా పిల్లల్ని కనమడం కరెక్ట్ అంటారా? మేము ఉండొచ్చు అన్న మేబీ రాజకీయ ప్రలోభాల కోసం, రాజకీయం కోసం. ఎందుకంటే అసెంబ్లీ సీట్లు పెరగాలి, లోక్సభ సీట్లు పెరగాలి, మంత్రుల సీట్లు పెరగాలి, ఎమ్మెల్యే సీట్లు పెరగాలంటే జనాభా పెరిగితే విస్తరణ జరిగితే పాపులేషన్ బట్టి వాటి పెంచే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక స్ట్రాటజీ అన్న, ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీ. సో వాళ్ళకి ఏ రకం కావాలనేది వాళ్ళకి దిద్దుకుంటారు. కానీ దయచేసి మీరు మీ పిల్లలు కనమన్నారు కానీ ఈ రోజు నుంచే యుద్ధం మొదలు పెడితే అది సరైన పద్ధతి కాదు. సో మళ్ళీ ఏదో ఒక కరోనా వచ్చి మళ్ళీ వాళ్ళని చంపేస్తారు. ఇది కరెక్ట్ అయ్యే పంచాయతీ కాదు. లైఫ్ సెటిల్ అండి. సో నేనేమంటాను అన్న, పిల్లలు కనండి కానీ ఎప్పుడు కనండి మంచి సెటిల్ అయిన తర్వాత. వెన్ యూ విల్ గెట్ సక్సెస్ దెన్ యూ గెట్ మ్యారీడ్. సో అప్పుడు మీ సక్సెస్ అయితే బాగుంటుంది. కానీ ఒక డిసిషన్ తీసుకోవాలి, ఐ విల్ నాట్ మ్యారీ అన్లెస్ ఐ విల్ సక్సెస్ అనే నిర్ణయం తీసుకొని మీరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కోరుకుంటారు. ఈ రోజు వాళ్ళు 25,000 ఇస్తామంటున్నారు కానీ ఇదే ప్రభుత్వం వాళ్ళు ఆ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు ఉండదు కదా. అవును అదే అంటున్నారు కదా. ఇప్పుడు ఈరోజు కనుమని 25,000 ఇస్తున్నాం కానీ వాళ్ళని ఏ రకంగా పెంచాలి, వాళ్ళ సాధన ఏ రకంగా ఉండాలి, మరి అప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఉచిత విద్యనే లేదు. ఇప్పుడు ఒక స్కాలర్షిప్ పిల్లలు రాక ఎంతమంది ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న. బుక్స్ కొనాలన్నా కూడా పిల్లలు ఒక ఎల్కేజీ పోరానికి చదివించాలి 1,00,000 పైన అవుతుందన్న ఇప్పుడు టైంలో. అప్పుడు ఎంటెక్ బీటెక్ చేయడానికే 1,00,000 రూపాయలు అయ్యేది, జస్ట్ ఎల్కేజీ వానికి 1,00,000 రూపాయలు అవుతుందన్న ఇప్పుడు. సో అట్లాంటి వానికి చదువులు ఎట్లా చదివించాలి, వాడిని బట్టలు ఎట్లా కొనిపించాలి, వాడిని ఫ్యూచర్ ఎట్లా దిద్దాలి, సో ఇదంతా వర్కౌట్ కాని పంచాయతీ. సో నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే, సో డబ్బులు ఇవ్వడం మనకు ఓకే కానీ వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంది అన్నది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ జీవో ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 5 సంవత్సరాల వరకు ఉంటుందా, మరి అట్లనే లైఫ్ లాంగ్ ఉంటుందా అనేది చెప్పలేం కదా. ఇప్పుడు కని వదిలేస్తే కాదు కదా, వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు కదా, అది కూడా ఆలోచించాలి.